మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. దేవుని బిడ్డలారా, బయట పడలేని కష్టాలలో నీవు వెళ్తుంటే దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడయుందును. నీవు జలములలో బడి దాటునప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు కూడా నీ కష్టాలలో తోడున్నాడు, భయపడకు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అనేక మంది నిన్ను నిందిస్తున్నారేమో, అనేక మంది నిన్ను అవమానిస్తున్నారేమో. ఆ అవమానాలు, ఆ నిందలు నీ మీద పొర్లి పారకోకుండా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవెప్పుడు కూడా కృంగిపోకు. లోకంలో ఉన్న వాళ్ళు కృంగిపోతారు. కష్టాలు రాగానే, బాధలు రాగానే ఆత్మహత్యలు అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని అక్కడే ముగించేసుకుంటారు. కానీ నీవు ధైర్యవంతుడవు, నీవు దేవుని కుమారుడవు, నీవు శక్తిమంతుడవు. ఎందుకంటే నీ దేవుడు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, నీవు ఎన్ని జలములలో పడి వెళ్ళినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినప్పటికీ, ఎంత కష్టం గుండా వెళ్ళినప్పటికీ కూడా నీకు దేవుడు తోడు ఉంటాడు. కాబట్టి ధైర్యం పొందుకో. కష్టాన్ని చూసి భయపడుకోకుండా దేవుని తోడును చూసి ధైర్యం తెచ్చుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు కష్టాలను చూసి భయపడుతూ ఉంటున్నారేమో నాయనా. నీ బిడ్డలు కష్టాలను చూసి భయపడకోకుండా నీ తోడును చూచి వారు ధైర్యం పొందుకునే బిడ్డలాగా వారి మీద నీ హస్తం ఉంచి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.